నమస్తే సార్. నమస్తే. పోసాని కృష్ణమురళి గారు ఒకప్పుడు పవన్ కళ్యాణ్‌ని ఇష్టమొచ్చినట్టు తిట్టేసి, ప్రస్తుతం మీడియా ముందుకొచ్చి, నేను రాజకీయాల్ని వదిలేస్తున్నాను. నాకు రాజకీయాలతో సంబంధం లేదు అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టాడు. అయితే ఒక నిర్మాత వచ్చేసి, "నువ్విప్పుడు ఇవన్నీ వదిలేస్తున్నానంటే కుదరదు. ఒకప్పుడు నువ్వు తిట్టిన తిట్లనేవి ఎవ్వరం కూడా క్షమించడానికి వీల్లేనటువంటి మాటలు మాట్లాడావు" అని చెప్పేసి దర్శకుడు అన్నారు. సారీ నిర్మాత అన్నారు. ఆయనెవరు? అసలాయన కరెక్ట్‌గా ఏమన్నారు సార్? ఆయన ఎవరో ఆయన గురించి మాట్లాడుకోవడం దండగాని, ఆయనే గాదు ఏ దద్దమ్మ వాగినా దీనికి ఒకటే ఆన్సర్. ఒరేయ్ సుంటల్లారా! పోసాని రాజకీయాలకి నేను గుడ్ బై చెప్తున్నా అన్నాడు. నువ్వు క్షమాపణ చెప్పిపో అని అడగడానికి ఎవడు నువ్వు? నువ్వెవడసలు అడగడానికి? నీకేం హక్కుందని? ఆయన డ్యూటీ చేశాడు, పదవీ విరమణ తీసుకున్నాడు అంతే. సింపుల్‌గా చెప్పాలి అంటే. బికాజ్ నేను ఎవరిని ఏమి అనట్లా. వీళ్ళు అర్థం చేసుకోండి. ప్రెజెంట్ రాజకీయాలు ఎట్లా చచ్చాయి అంటే ఫేమ్ ఉన్నోళ్ళందరిని తీసుకొచ్చి రాజకీయాల్లో చేర్చుకోవడం. వీళ్ళందరికి ఒకటే డ్యూటీ. అవతలోడిని తిట్టాలి. అంతే. ఉన్నంతకాలం డ్యూటీ చేశాడు. ఇప్పుడు పదవీ విరమణ చేశాడు. ఆయన చక్కగా పదవీ విరమణ చేస్తే నువ్వు శుభాకాంక్షలు చెప్పాలి గానీ ఎళ్లి నువ్వు తిడతావేంటి? నీకసలు ఏం జరిగిందో అర్థం కాలేదా? కామన్ సెన్స్ లేకుండా. ఆయన ఎవరిని తిడితే నీకెందుకు? ఎలా తిడితే? ఆయన చేసింది డ్యూటీ. ఆయన చేత తిట్టించుకున్నారు చాలామంది. నువ్వు ఓ పార్టీలో చేరావంటే మినిమం ప్రోటోకాల్. అవతలని తిడితేనే నువ్వు నా దగ్గర రా, లేకపోతే లేదు. పోనీ నీకేమైనా సీట్ ఇస్తారనుకున్నావాళ్ళే? సినిమాలో రాజకీయాలు తీసి ఎంత బఫూన్లు చేస్తారో తెలుసా? ఇప్పుడు ఒకప్పుడు ఇచ్చిన గౌరవం వేరు. ఇప్పుడు ఏంటంటే నువ్వు రాజకీయ పార్టీలో చేరితే నీ ఫేమ్ అంతా వాడుకుంటా ఫుల్గా, నీ చేత అందరినీ తిట్టిచ్చేస్తా. ఇంతమందిని తిట్టానంటే మా సార్ నన్ను ఏం చేస్తాడో అని నువ్వు అనుకుంటావు. ఎలక్షన్ టైంలో టికెట్ ఇస్తాడేమో అని ఇట్లా చూస్తావు. ఇవ్వడు నీకు. అదేంటిది నరసింహ సినిమాలో నీ దాకా తీసుకొచ్చి ప్లేటా పక్కోడికి ఇచ్చినట్టు అటు వెళ్ళిపోతుంది. ఎందుకు అంటే వాడు అక్కడ 30-40 ఏళ్ళ నుంచి ఉన్నా కూడా వాడు ఖర్చు పెట్టుకుంటాడంట. ఈయన నిలబెడితే ఈయనకి పార్టీ ఖర్చు పెట్టాలి. అవసరం ఏంటి? ఇప్పుడు నేను నిలబెట్టడం ఎందుకు? నేను నీ ఖర్చు పెట్టడం ఎందుకు? ఒరేయ్ నేను గెలుస్తారా బాబు? నువ్వు గెలిచినా గెలవ నాకు అనవసరం. మాకు ఖర్చు పెట్టేవాడు కావాలి. వాడు 5 కోట్లు ఖర్చు పెడుతున్నాడు అంతే. నువ్వు కూడా ఖర్చు పెట్టుకుంటా అంటే ఉండు, లేదా పో. అనవసరంగా ఈయన పార్టీలో చేరానే అనుకుంటారు అంతే. వాళ్ళ ఇష్టం, వాళ్ళు అలాగే. తర్వాత మెల్లిగా ఏదో రోజు మంచి రోజు చూసి రిజైన్ చేయడము, పక్క పార్టీలోకి వెళ్ళడము, రాజకీయాల నుంచి తప్పించుకోవడమో చేస్తారు. కాకపోతే పాపం వాళ్ళకి ఏముంటాయంటే ఇన్నాళ్ళు నేను వాడుకొని అందరినీ తిట్టించాడు కదా ఈయన. వాటి తాలూకు కేసులకి ఇక మీరు బెయిల్ పెట్టుకుంటూ తిరగాలి. వాళ్ళందరూ కేసులు వేస్తారు ఉల్టా. వాళ్ళు ఏదో పిచ్చి పిచ్చి ఇప్పుడు కేసులు. దాని గురించి ఆయన రాజీనామా చేస్తున్నారు. అంటే చిచ్చి కాదు. ఓకే. అర్థమైంది. నన్ను ఇలా వాడుకున్నారా అని అర్థమైంది. తర్వాత రాజీనామా చేస్తున్నాడు. ఈ రాజకీయం ఇంతకుముందు వీళ్ళకి అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది. నువ్వు పార్టీలో చేరావా? అవతల పార్టీని తిట్టడం నీ డ్యూటీ. ఆయన పార్టీలోకి ఎవరైనా వచ్చారా? నిన్ను తిట్టడం ఆయన డ్యూటీ. మీరు తిట్టుకోవడమే డ్యూటీ. ప్రజాపాలన ఏమి ఉండదు అక్కడ ఇంకా.